హలో అండి. షేప్ బెల్ట్‌లు, పెద్ద పట్టీలు అనేవి కుట్టేటప్పుడు ఖర్చు కనబడకుండా ఏ విధంగా కుట్టాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో, దానికోసమైతే ఫస్ట్ పైన డాట్స్ అయితే కుట్టి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కింద మీకు కనబడుతున్నాయి గదా! అవైతే మనకి షేప్ బెల్ట్‌ల కోసం 2 పక్క పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే ఒకవేళ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత 2 కూడా ఒకే సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనేం చెప్పినాను ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటుండాలి. లైనింగ్ అనేది 2 ఉండాలి. సో, లైనింగ్ పైన కింద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మధ్యలో పెట్టేసి కిందికి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదా! పైన కింద లైనింగ్ మిడిల్‌లో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు వంకర పోకుండా లైన్ అది స్ట్రెయిట్‌గా వచ్చే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఫింగర్‌తోని ఒక సైడ్ టైట్‌గా అనేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ కడిగేస్తాం కదా! సో, ఇప్పుడు ఒకసారి సెట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్‌గా లేకపోతే కొంచెం ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం అటాచ్ చేస్తాం చూడండి. 2 కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మీకైతే. సో, మీరు చూస్తే కన్‌ఫ్యూజ్ అయినా గూడా మీరు స్టిచ్ చేసేటప్పుడైతే ఏం ప్రాబ్లమ్ అయితే రాదు. ఓకే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాం చూడండి. అటు సైడ్‌కి ఈ విధంగా అటాచ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇదొచ్చేసి మనం మెయిన్ డాట్ ఉన్నది చూడండి. ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడు గూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. దానిపైన స్టిచ్ అనేది పడొద్దు. ఇక్కడ కనబడుతుంది కదా! నేను సమోసాలాగా ట్రయాంగిల్ షేప్‌లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఎందుకోసం అనంటే అక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే గుంజినట్టుగా అయితది. దానిపైన స్టిచ్ అనేది పడితే. సో, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన పార్ట్ ఉంది కదా! ఈ పైన పార్ట్ మొత్తం ఇట్లా రౌండ్‌గా అనేసి ఇక్కడ తిప్పేసుకోండి. ఈ విధంగా రౌండ్‌గా తిప్పి ఫోల్డ్ చేసుకోవడం వలన మీకు లోపలికి పైన భాగమంతా లోపలికెళ్ళిపోతది. ఇక్కడికొచ్చేసి మీరు సైడ్‌కి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకునేటప్పుడు మనకి మనం హ్యాండ్ యొక్క ఫింగర్స్ ఉన్నాయి గదా! లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్‌తోని మనకు తెలుస్తది. ఒకవేళ క్లాత్ అనేది ఏమన్నా పడుతుందా దానిపైన అనేది. సో, ఇక్కడ ఏంటి అంటే కొంచెం గూడా క్రాస్ అయితే మంచిగా కనబడదు కాబట్టి నేను ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల పార్ట్ అంతా గూడా మనం హుక్స్ సైడ్ ఉంటది చూడండి. అటు సైడ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం గదా! అటు సైడ్ నుండి మొత్తం ఈ విధంగా బయటికి లాగేసేయండి. ఏం ప్రాబ్లమ్ అయితే కాదు. ఇప్పుడు చూస్తుండ్రా మీకెంత నీట్‌గా కనబడుతుందో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇదే విధంగా 2 కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా మనకి ఆహ్, ఫ్ కుచ్చులనేవి కనబడకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి.